మనకి ఛానల్ కూడా కరెక్ట్ కాదు అది. ఓకే 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 నేను చెప్పిస్తాను, మాట్లాడిస్తానండి. ఓకే రామచంద్ర గారు చెప్పండి సార్. ఏదైతే ఈ పెట్రోలు డీజిల్ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నిన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత, అది రాష్ట్ర ప్రభుత్వాలే ధరలు పెంచుతున్నాయి అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విధంగా రేట్లు పెంచుతున్నాయా? పక్క రాష్ట్రంలో తమిళనాడు చూస్తే మనకంటే కూడా తక్కువగానే కనబడతా ఉంది. వాస్తవాన్ని రాష్ట్రాల చేతిలో ఉందా, కేంద్రం చేతిలో ఉందా, ఏమంటారు? లేదండి, ఇది బీజేపీ ఎలక్షన్ల ముందు 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చి మాట తప్పింది. ఎందుకంటే నోరు ధరిస్తే అబద్ధం, అదే అబద్ధం అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ల తర్వాత పెరుగుతాయి అన్నారు. 70 రోజులు యుద్ధం తర్వాత పెంచడం అయింది. నువ్వు ఈ రోజు యుద్ధం అయితే నువ్వు తెల్లారి పెంచడం కాదు, 70 రోజుల తర్వాత పెంచడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం కావాలని చేసింది. ఇది దాంతో అందరికీ ఎఫెక్టే. ఈ రోజు ఒక రోజుతోని కాదు, అన్ని రకాలుగా మనకు ఇబ్బందికరంగా పరిస్థితి జరిగింది. మనల్ని మూకుమ్మడిగా ముంచబోతున్నారు అనేది ఒకటి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతున్నప్పుడు పెద్ద పెద్ద గణాంకాలు చూడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వంటగది చూస్తే సరిపోతుంది. నిన్నటి వరకు 100 రూపాయలతో కూరగాయలు, మనకు పప్పు దినుసులు, ఇంటికి సంబంధించిన అన్ని వచ్చేటి ఈ రోజు 150 రూపాయలు దాటిపోతుంది. దానికి పెట్రోల్ బంకులు అనుకోండి, ప్రతి మీటరు వేగంగా గుండె దడ వినిపిస్తుంది. పాలు, బియ్యము, గ్యాసు, బస్సు ఛార్జీలతో పాటు మందులు, ప్రతి ఒక్కటి కూడా పెరుగుకుంటూ పోతుంది. ఈ అన్నిటి కూడా మార్పు అనేది పెట్రోల్ తోని, డీజిల్ తోని ఒకదాంతో ఒకటి అనుసంధానంగా ఉంటుంది. దాంతో పాటు గ్యాస్ కు సంబంధించి ఉంటుంది. గ్యాస్ తో సంబంధించి మనం ఏంటంటే వంట వస్తువులు అనుకోండి, తర్వాత హోటల్ కు సంబంధించినవి ప్రతిది కూడా మనకు ఇబ్బందికరంగా జరుగుతుంది. ప్రతిది కూడా ఛార్జ్ పెరుగుతుంది. సామాన్యుని మీద పడుతుంది. అది మధ్య తరగతి మీద, సామాన్యుని మీద ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. కూరగాయలు ట్రక్కులు వస్తాయి, బియ్యము మనం లారీలో వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్పోర్ట్ తోని ప్రతిది కూడా మనకు డీజిల్ లేకుండా పెట్రోల్ తోని సంబంధం, ఒకదానితో ఒకటి సంబంధం ఉండి దేశవ్యాప్తంగా ప్రతి వస్తువు ధరను క్షణం పెరుగుకుంటూ వస్తుంది. ఇంకా ఇది అద్దు దారిపోతుండొచ్చు. పెట్రోల్ లేకుండా నడిచిపోతాం, గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద వాడతాం అనేది పిచ్చి మాటలు. అది తప్పదు. ఎందుకంటే ఒక అలవాటు అయిన తర్వాత మనం ఏది లేదు, బైక్ లేకుంటే నడవది, ఏది లేకుంటే నడవది. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న చిన్న వ్యాపారులకు, కుటీలమైన చిన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కానీ పెద్ద వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది జరగదు. సుమారుగా ప్రతి నెల వీళ్ళకి 20,000 నుంచి 30,000 వరకు సంపాదన ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి ఈ రోజు కూడా నడవడం అనేది ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా రూపాయి పతనం అనేది డాలర్ తో మనం చూసుకుంటే, డాలర్ ఇంతకు ముందు 60 రూపాయలు అంటే 45-50 రూపాయలు ఉంటుండే 1900 అంటే సుమారుగా 2014 వరకు. తర్వాత ఇది 96 రూపాయల వరకు వచ్చింది. అంటే మనకి ఎట్లా వస్తుందంటే, మనం $1000 విలువైనది ఏదన్నా తీసుకోవాలంటే 7,000తో సరిపోయేది ఉండే. ఈ రోజు 96,000 అంటే 96,000 దాటిపోతుంది. దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు చాలా పెరుగుతుంది. అంటే రూపాయి పతనం అనేది డైరెక్ట్ కాకుండా ఈ రకంగా మనకు అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది అనేది ఒకటి చెప్పగలుగుతాం. భారతదేశం ముఖ్యంగా దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులను ఒకటేసారి మనం చేసుకోవట్లేదు. ముందు నుంచి మనకు మొదటి నుంచి కూడా మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో కూడా ఎక్స్పోర్ట్ అనేది తక్కువ, ఇంపోర్ట్ అంటే దిగుమతులు అనేది బాగా చేసుకుంటున్నాం. దాంతో ఇబ్బంది జరుగుతుంది. ఒకసారి కాకుండా ముందుగా ప్రతి దాని మీద కంట్రోల్ రావాలి. దాని మీద మనం ఫర్టిలైజర్ వాడొద్దు అనుకుంటే దానికి సేంద్రియ ఎరువులు అనుకోండి, దానికి మామూలుగా లోకల్ కు సంబంధించిన దాన్ని అంటే ఆరోగ్య రీత్యా బాగుంటది, అది బాగుంటది. కానీ ఒకటేసారి రావాలంటే ఒకటి రాదు. ముందు అది రైతులకు ఫర్టిలైజర్ వాడొద్దు అని అంటున్నారు కదా. ఫర్టిలైజర్ వాడకుండా అంటే వాళ్ళని పశువులను పెంచుకోవడమా, లేకుంటే ఇంకే రకంగా సేంద్రియ ఎరువులకు అలవాటు చేయాలనుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటది. మళ్ళీ ఈ రకంగా కూడా బాగుంటది. దానికి అలవాటు చేసే ప్రయత్నం ఇప్పుడు ఒకసారి రాకుండా ముందు చేస్తే బాగుంటది. అట్లనే చిన్న వ్యవసాయదారులకు కూడా బాగా సమస్య అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటది. ప్రత్యేకంగా భారతదేశ వ్యవసాయం దేశం చాలా ప్రమాదకరంగా, సంకోచంగా. ఎందుకంటే భారతదేశం యూరియా, డిఏపి, పొటాషియం వంటి ఎరువులను అవసరమైన అన్ని దిగుమతులు చేసుకునే దాని మీద ఆధారపడి ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటే బాగుంటుండే, కానీ ఈ రోజు చేసుకోవడం కష్టం. బలహీన పడడానికి అంతర్జాతీయ యుద్ధాలు, రవాణా ఖర్చులు, గ్యాస్ పెరగడం ఇవన్నీ కలిసి ఎరువుల సరఫరాపై బాగా ప్రభావం పడుతుంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే విదేశీ సంస్థలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. ఇలా పెట్టుబడులు ఆగిపోతే ఆర్థిక రంగం మీద ఇంకా ఇండైరెక్ట్ గా అన్ని ఉపాధి రంగం మీద కూడా ఎన్నో ఉద్యోగాలు పోయే సమస్య ఉంటుంది. సంపాదన తగ్గిపోతుంది, రాబడి అన్ని కూడా తగ్గిపోతుంది. ఒక యుద్ధ వాతావరణంతో కాకుండా ఇది ఎన్నో రకాలుగా మనకి ఇబ్బంది
జరుగుతుంది. ఇంట్లో కట్టెల పొయ్యి మీద మనము ఒక పూట చాయ్ చేసుకునే వీడియోని పెట్టిన ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా ఉంటది. దీన్ని మనం ఏ రకంగా మార్చుకోవాలంటే కూడా కష్టమే. దాన్ని ఒకసారి కాకుండా మనము ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా అలవాటు చేసుకుంటూ వస్తుంటే బాగుంటది. మీ పెద్దన్న ఏదో ఒకటి చేయడానికి అక్కడ కూర్చోబెట్టారు. విదేశీ వ్యవహారాలన్నీ నిర్వహించే తేదీని రష్యాతో మనం దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా మనకి ఇంతకు ముందుకు ఇప్పటికి కూడా చాలా వ్యత్యాసంగా ఉంది. మనము ఇంతకు ముందు అమెరికాతో ఒప్పందముతో పాటు రష్యాతో సమానంగా ఉంటుండే. అయితే అమెరికాతో లోబడి మనము అమెరికాకు లొంగి అక్కడి నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో వాళ్ళు ఒక గుత్తాధిపత్యంగా ఉంటుంది. యుద్ధ ప్రభావంతో వాళ్ళు రష్యా నుంచి కూడా ఆయిల్ అవి కూడా తీసుకోమని అంటున్నారు. అంటే మనకు ఒక ఓన్లీ అమెరికా మీద డిపెండ్ కాకుండా ప్రతి దేశాల నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటే బాగుంటది. అది ఒకటేసారి కాదు, మనం ఇప్పుడు ఇవన్నిటి కూడా మార్పు తీసుకొచ్చుకుంటే బాగుంటది. ఆ మార్పుల గురించి కూడా నేను పాటిస్తున్నామని కాదు. ఇప్పుడు ఏమైతుందంటే పెద్ద పెద్ద ధనికులు ఏంటంటే ఒక వాచ్ పెట్టుకోవాలంటే 2 కోట్లు 3 కోట్లు, ఒక అంబానీ వాళ్ళ మిస్సెస్ ఒక బ్యాగ్ అనేది కోట్ల రూపాయల మీద వాళ్ళు అంటే విదేశీ మారక విలువ అనేది తగ్గిపోతుంది వాళ్ళు పెట్టేది. మనము ఒక ఆయిల్ మీద గురించి అడుగుతున్నాం. ఆయిల్ అనేది మనకి ఇక్కడ లోకల్ ఉత్పత్తిని కూడా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, ఈ పల్లీలు ఉన్నాయి, తర్వాత కుసుమలు ఉన్నాయి, అన్నిటికి సంబంధించి కూడా మనం ప్రొడక్షన్ చేసుకొని దాన్ని పెంచుకుంటూ పోతే మనం అంటే దిగుమతులు చేసుకునే ఇబ్బంది కూడా ఉండకపోతుండే. అట్లనే అదే రకంగా రైస్, ఇప్పుడు రైస్ అయినా కానీ మనకు ఎక్స్పోర్ట్ కు పర్మిషన్స్ ఇస్తలేరు అనేది ఈ మధ్య వింటున్నాం. ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తుంటే వేరే అంటే 150 దేశాలకు కూడా అంతటా ఉత్పత్తి లేదు. దాంట్లో మనకు భారతదేశం ఇప్పుడు రైస్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, అది తెలంగాణలో కూడా బాగా అవుతుంది. దాన్ని సుమారుగా వీళ్ళు పర్మిషన్ కోసానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల కోసానికి ఎన్ని రోజుల నుంచి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ గురించి పర్మిషన్ కావాలంటే వాళ్ళు చేస్తలేరు అంటారు. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది కాదు అంటే ప్రొడక్షన్స్ ఊహించిన దానికంటే సుమారుగా పాత దానికంటే ఇప్పుడు పెరుగుతుంది. దానికి ఎక్స్పోర్ట్ కూడా కావాలి. ఎక్స్పోర్ట్లను మనము ఎక్స్పోర్ట్ పెంచుకుంటా దిగుమతులను తక్కువ చేయాలి. అది దిగుమతులను తక్కువ చేయాలనే మనకు అంటే దిగుమతి సుంకాలైనా ఏవైనా కానీ తగ్గించుకోవాలనుకుంటే అది వేరే సమస్య లేకుండా మనము దిగుమతులను తగ్గించుకుంటా ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనకు లోకల్ గా మనకు అంటే తెలంగాణ ప్రాంతంలో 3-4 మీద రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అది అంటే వైన్స్ లిక్కర్ సంబంధించింది ఒకటి వస్తుంది, రిజిస్ట్రేషన్ల మీద వస్తుంది, పెట్రోల్ డీజిల్ మీద వస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద ఈ రోజు కాదు 20-25 సంవత్సరాల నుంచి అంటే పాత రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మార్పు తీసుకురావాలంటే రెవెన్యూను తగ్గించుకోవాలనుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 1-2%, 1-3 రూపీస్ తేడా ఉంటుంది కానీ 10 రూపాయలు 5 రూపాయల వరకు కూడా లేదు. అంటే వేరే పక్క తమిళనాడు కర్ణాటక కంటే మనకు డీజిల్ పెట్రోల్ ఒక 2-3 రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది. వేరే అంటే ఢిల్లీకి మనకు కూడా ఎక్కువ వ్యత్యాసం లేదు, 3-4 రూపాయల కంటే ఎక్కువ లేదు. దాన్ని 3-4 రూపాయలు ఈ రోజు కాదు మొదటి నుంచి ఉంది, ఒకటేసారి తగ్గించుకోవాలంటే కూడా కాదు. దీనికి అన్నిటికి కూడా కారణం బీజేపీ ప్రభుత్వము. దాంట్లో ఏంటంటే రూపాయి మారక ద్రవ్యాన్ని అంటే రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే ఇంతకు ముందు 2014 మనకు 40-45 రూపాయలు ఉంటుండే, ఈ రోజు 96 రూపాయలు దాటిపోతుంది. అంటే దాంట్లోనే మనకి ఎంత వ్యత్యాసం జరుగుతుంది. దాంట్లో దిగుమతులు అనేది తక్కువ చేసుకుని ఎగుమతులు ప్రోత్సహించే రకంగా ఉండాలి. అదే రకంగా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించే రకంగా ఉండాలి. పశు సంపదను కూడా ప్రొడక్షన్స్ పెంచుకోవాలి. మనకు ప్రతిది కూడా మనకు వేరే దేశాలకు మనకు కొద్దిగా వేరే డిఫరెన్స్ ఉన్నది. మన భారతదేశంలో ప్రతిది కూడా ఉత్పత్తి చేసుకున్న అవకాశం ఉంది. ఈ రోజు కాదు, గాంధేయవాదం నుంచి గాంధేయులు కూడా విదేశీ పెట్టుబడులను విదేశీ వస్తువులను బహిష్కరించే రకంగా విదేశీ వస్తువులను దాన్ని కూడా బహిష్కరించారు. ఒకటే నిమిషం అండి, నేను వెళ్ళిపోతాను. యాక్చువల్ ఏంటంటే ఇదన్నిటికీ మార్పు కూడా ప్రజల నుంచి వేరే వాళ్ళు ఎవరో చేయడం కాదు, ప్రజల నుంచి నా నుంచి స్టార్ట్ కావాలి. దానికి కూడా ప్రజా రవాణా సౌకర్యానికి వ్యవసాయానికి ప్రతి దానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అదన్నీ కూడా మనకు తెలిసిన ప్రకారము ఎక్స్పోర్ట్ అనేది మనము ఎక్కువ చేసుకొని దిగుమతులు తక్కువ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి ప్రజలు కూడా సహకరించే రకంగా ఉండాలని